మూవీ ప్రొడ్యూసర్ అండ్ విరాజీ మూవీ ప్రొడ్యూసర్ సో మహేంద్ర గారిని వేదికకి సాగర్ స్వాగతం తెలియజేస్తూ వారి బుక్ అందించవలసిందిగా మా టీం కోరుకున్నాం. సో గట్టిగా చెప్పలు కొట్టాలండి క్లాస్. సార్ మాట్లాడుతున్న కోరు అందరికీ నమస్కారం అండి. లక్కీ నాకు స్వప్న ద్వారా పరిచయం, యాంకర్ స్వప్న అన్నారు ఇక్కడ. ఎందుకంటే నా ప్రీవియస్ 2 ఫిలిమ్స్ శబరికి అలాగే వీరాజీకి రెండింటి కూడా తను యాంకరింగ్ చేసింది. సో తన తమ్ముడుగా నాకు పరిచయం. సో అప్పుడు జస్ట్ అంటే పక్కన క్వైట్గా ఉండేవాడు. సో వీ డోంట్ నో దట్ హీ హ్యాస్ దిస్ మచ్ ఆఫ్ స్కిల్స్ అని. సో చూశాను, చాలా బాగుంది. లక్కీ ఇందాక మా వినోద్ చెప్పినట్టు నిజంగా యువర్ లక్కీ తరుణ్. ఎందుకనంటే ఇలాంటి పేరెంట్స్ ఎవరికి ఉండరు. ఇట్లా సపోర్ట్ చేసి షార్ట్ ఫిలింకి ఫండింగ్ ఇచ్చి చేసే అవకాశం అందరికీ ఉండదు. మనం తీసుకుంటే నా సినిమాలు అంటే చాలా ఇష్టం. నాకేమీ వెనక నుంచి వచ్చింది. నేను యుఎస్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి అలాగే వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి నా ప్యాషన్ని ఐ మేడ్ ఇట్ ట్రూ. బట్ నీకు అలా కాదు. ఫస్ట్ పుషప్ అనేది పేరెంట్స్ ఇచ్చారు నీకు. సో దాన్ని నువ్వు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్ళాలంటే హార్డ్ వర్క్. ఇంకొక విషయం చెప్తాను. నా సెకండ్ ఫిలిం విరాజీ డైరెక్టర్ వచ్చేసి తను షార్ట్ ఫిలిం డైరెక్టర్. అలాగే థర్డ్ ఫిలిం ఇప్పుడు నేను బిగ్ బాస్ అమర్దీప్ చౌదరి అండ్ సూర్యకావన్ గారు అమ్మాయి సుప్రీతతో చేస్తున్న మూవీకి కూడా డైరెక్టర్ అతను కూడా షార్ట్ ఫిలిం చేశాడు. లిటరల్లీ చెప్పాలి అంటే అతను చేసిన షార్ట్ ఫిలిం చూసి అతను చెప్పిన లైన్ నచ్చి అతనికి అవకాశం ఇచ్చాను. సో షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ అంటే చిన్నవాళ్ళు కాదండి, వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళు మూవీ డైరెక్టర్స్ అయ్యే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది వాళ్ళకి. సో ఏంటి అంటే జస్ట్ షార్ట్ ఫిలిం ఇందాక తుమ్మపల్లి గారు మీకు క్లియర్గా చెప్పారు ఏంటంటే నేను వెంటనే సినిమా చేసేస్తా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇది కోట్లతో ముడిపడిన వ్యవహారం. ఇక్కడ వరకు ఓకే. సో వెంటనే నేను సినిమా డైరెక్టర్ అయిపోవాలని అనుకోమాక. ఎందుకంటే చాలా బాధ్యతలాగా చూడు, ఏదో తీసేసామంటే తీసేసాం కాదు. ఎందుకంటే 10 మంది జీవితాలు దాని మీద ఆధారపడి ఒక నిర్మాతగా చెప్తున్నా. సో put your hard work, definitely one day you will become a director. That's all. Thank you very much. Thank you sir, thank you so much. So ఎంత మంచి హృదయం సార్, గట్టిగా చెప్పలు కొట్టాలి క్లాస్. అండ్ అలాగే